హలో గాయస్, ఈరోజు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి మరియు ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఉన్న తేడాలు చూద్దాం, ఆ డిఫరెన్సెస్ చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చూసాం కదా. సో క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, సో ఎన్క్యాప్సులేషన్ కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి థియరిటికల్గా మనం డిస్కస్ చేసాం. సో దాని ఫాలోయింగ్ టాపిక్ ఇదన్నమాట. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఊప్స్ అంటే ఏంటి అని మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఏంటి డిఫరెన్స్, వీటి రెండింటి మధ్య ఏంటి డిఫరెన్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ పారాడైమ్ అంటే ప్రోగ్రామింగ్ స్టైల్. సో పాప్ అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీకు ఫంక్షన్స్ రూపంలో ప్రోగ్రామింగ్ రాసే వెసులుబాటు కల్పిస్తుంది. అంటే ఫంక్షన్స్ అన్న ప్రొసీజర్స్ అన్న ఒకటే. సో ఫేమస్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి సి లాంగ్వేజ్ అనమాట. సో సి లాంగ్వేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో కోడింగ్ చేయాలి అనుకుంటే ద బెస్ట్ వెబ్సైట్ ఏంటంటే onlinegdb.com అనేది ఒక వెబ్సైట్ అనేది ఉంటుందండి. అది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, అందులో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఇన్స్టాలేషన్స్ ఇలాంటి హెడేక్స్ అన్నీ తీసేసి మీకు ఈజీగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రన్ చేసుకునే ఫెసిలిటీ ఇది కల్పిస్తుంది అనమాట. సో దానికోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి onlinegdb.com అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇందులో మనం సి లాంగ్వేజ్ చూడండి, ఇది జస్ట్ సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. సో మెయిన్ అన్నది ఒక ఫంక్షన్, ప్రింట్ఎఫ్ కూడా ఫంక్షనే. సో సి లాంగ్వేజ్ దేని మీద వర్క్ అవుతుందంటే ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ మీద వర్క్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో ఒకవేళ ఇదే వెబ్సైట్లో మీరు జావాని కానీ చేయాలి అనుకుంటే లాంగ్వేజ్లోకి వెళ్ళి మీరు జావా అని మాత్రం చూస్ చేసుకోండి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ప్రోగ్రామింగ్ అనేది రాయడం జరుగుతుందన్నమాట. సో క్లాస్ ఆబ్జెక్ట్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్లాస్ అంటే ఏంటి, ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ డిజైన్. సో క్లాస్లో ఏముంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, ఓకేనమ్మా. సో దీంట్లో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు, అదే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక గ్లోబల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే క్లాస్ లోపల ఉంది, మెయిన్ మెథడ్ బయట ఉంది. సో దీన్ని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. సో దీన్ని మీరు ఇన్స్టెన్స్ ద్వారానే యాక్సెస్ చేయాలి, అంటే ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేయాలి. సో సికి దీనికి జావాకి ఇది డిఫరెన్స్ అనమాట. సో జావా ఏం ఫాలో అవుతుందంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే టాపిక్స్ ఫాలో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారనుకోండి, ఇక్కడ మెయిన్ మెథడ్లో డైరెక్ట్గా మీరు ఏ అని ప్రింట్ చేస్తే ప్రింట్ అవ్వదు. మీరు రన్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్, మీరు ఆబ్జెక్ట్ ద్వారానే చేయాలి. సో మీరు రన్ చేసి చూడండి, యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్ saying that non-static variable cannot be referenced from a static context. ఇక్కడ స్టాటిక్ అంటే ఏంటి, నాన్ స్టాటిక్ అంటే ఏంటని తర్వాత చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాటిక్ వేరియబుల్ కాదు అని చెప్తుంది, అంటే మీరు స్టాటిక్ వేరియబుల్ కానప్పుడు మీరు ఇలా యాక్సెస్ చేయలేరు అన్నది దాని అర్థం. సో అదే ఇప్పుడు ఇది స్టాటిక్ అయింది అనుకోండి, సో మీరు ఎందుకు కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి స్టాటిక్ కూడా చెప్పేస్తాను. ఒకవేళ ఇది స్టాటిక్ అయింది అనుకోండి, డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే యాక్సెస్ చేయొచ్చు. 10. సో స్టాటిక్ గురించి చెప్పాల్సిన ఇంటెన్షన్ కాదు నాది. సో లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ టాపిక్ ఓన్లీ. సో మీరు ఏ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేస్తారంటే ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు సో క్లాస్ నేమ్ ఏంటి, మెయిన్ కదా. సో మెయిన్కి ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయండి. సో ఎలా క్రియేట్ చేస్తారు, సో మెయిన్ స్పేస్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ స్మాల్ లెటర్స్లో ఇస్తారు జనరల్గా. సో నేను ఏం చేస్తానంటే ఎం అని ఇస్తాను, మెయిన్ కాబట్టి ఎం అని ఇస్తాను. సో న్యూ మెయిన్. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. న్యూ అనే ఆపరేటర్తో ఒక స్పేస్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఒక కన్స్ట్రక్టర్, ఇక్కడ దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు, దీని గురించి తర్వాత మాట్లాడతాను. సో దీని ద్వారా మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది ఈ త్రూ ఎం అనేది ఆబ్జెక్ట్ వేరియబుల్. ఈ ఎం ద్వారా మీరు ఏని యాక్సెస్ చేస్తారు, అంటే ఆబ్జెక్ట్ ద్వారా ఇన్స్టెన్సెస్ను యాక్సెస్ చేస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే m.a అని ఇవ్వాలి. m.a అని ఇస్తే అప్పుడు మీకు 10 అనేది ప్రింట్ అవుతుంది.
లెట్స్ సి అది. ఆ విధంగా మీరు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్తో ప్రోగ్రామింగ్ చేసే పద్ధతిని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో సిలో అయితే మనం ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్తో చేస్తాం, దీంట్లో వేరియబుల్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్తో చేస్తాం అనమాట. సో మళ్ళీ తర్వాత పాయింట్కి వెళ్దాం. సో డేటా అండ్ బిహేవియర్ ఎలా ఉంటుంది. సో మన సిలో డేటా అండ్ బిహేవియర్ మనం సెపరేట్గా తీసుకున్నాం అనమాట. సో ఫంక్షన్స్ సెపరేట్గా, వేరియబుల్స్ని సెపరేట్గా తీసుకున్నాం. సో ఫంక్షన్స్ అనేవి ఏం చేస్తాయి, ఒక డేటాని తీసుకుని దాని మీద ఒక ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి ప్రొడ్యూస్ చేస్తాయి అవుట్పుట్ని. ఫంక్షన్స్ ఏం తీసుకుంటే ఒక ఇన్పుట్ తీసుకుంటాయి, దాని మీద ఒక ఆపరేషన్ తీసుకుని ప్రొడ్యూస్ చేస్తాయి అవుట్పుట్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది. సి లాంగ్వేజ్కి వెళ్ళండి ఒకసారి. సి లాంగ్వేజ్కి వెళ్ళి మేబీ ఐ విల్ ట్రై టు రిఫ్రెష్, ఐ డోంట్ వాంట్ టు సేవ్ ఇట్. సో ఇది సి లాంగ్వేజ్ అనమాట. ఈ సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. సో దీంట్లో కూడా మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం, హలో వరల్డ్ అని ప్రింట్ చేయమని ఒక ఇన్పుట్ ఇచ్చాం. సో బై డిఫాల్ట్ ఈ ప్రింట్ఎఫ్ అనేది ఎలా కాల్ అవుతుంది, ఈ ప్రింట్ఎఫ్ అనేది మొత్తం కూడా మనం రాయలేదు కదా, ప్రింట్ఎఫ్ ఎలా వర్క్ అవుతుందో మనం చెప్పలేదు. సో అందుకని ఒక లైబ్రరీ ఫైల్ అయితే మనం తీసుకోవడం జరిగింది, #include stdio.h. stdio.h అంటే మీకు అందరికీ తెలిసిందే, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో ఈ ప్రింట్ఎఫ్ కోడ్ అంతా ఇందులో రాయడం జరిగింది. ప్రింట్ఎఫ్ ఇంటర్నల్గా ఒక సిస్టమ్ కాల్ జరుగుతుంది, మీకు ఓఎస్ అనే టాపిక్లో మీకు చెప్తారు, ఒక సిస్టమ్ కాల్ అనేది కాల్ అవుతుంది. సో దీన్ని బట్టి ప్రింట్ఎఫ్ అనే కోడ్కి లింక్ చేయబడుతుంది. సో ఆ విధంగా మీకు హలో వరల్డ్ అనేది అవుట్పుట్ స్క్రీన్లో ప్రింట్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ కోడ్ మొత్తం చూస్తే చాలా ఎక్కువ కోడ్ ఉంటుంది, అదంతా రాయక్కర్లేకుండా మీరు జస్ట్ ప్రింట్ఎఫ్ అనేది కాల్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు ఫంక్షన్స్ అనేవి ఒక ఇన్పుట్ని తీసుకుంటే ప్రాసెస్ చేస్తే అవుట్పుట్ని ఇస్తాయి అనేది మనం అక్కడ చెప్తున్నారనమాట. సో ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మనం జావాలో ఏం చేస్తామంటే క్లాసెస్ లోపల మనం మెథడ్స్ని, ఆబ్జెక్ట్స్ని తీసుకుంటాం అనమాట. సో ఒక క్లాస్ తీసుకుంటే దాంట్లోనే మనం మెథడ్స్ని, వేరియబుల్స్ని తీసేసుకుంటాం అనమాట, ఆబ్జెక్ట్స్ని తీసేసుకుంటాం. సో ఇదే క్లాస్ అనేది ఒక ఎన్క్యాప్సులేషన్ యూనిట్, అంటే రిలేటెడ్ క్లాసెస్లో రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ అన్నీ పెట్టి మనం క్లోజ్ చేసేస్తాం సెక్యూరిటీ పర్పస్కి. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాను. ఎన్క్యాప్సులేషన్ అంటే డేటా హైడింగ్ ప్లస్ డేటా అబ్స్ట్రాక్షన్ అనమాట. సో బయట ఉన్న క్లాసెస్ పలానా ఇంకొక క్లాస్ని యాక్సెస్ చేసుకోలేవు డైరెక్ట్గా, దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తెచ్చుకున్నాక యాక్సెస్ చేసుకోవచ్చు మైబీ. సో ఇవన్నీ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్లో మనం చూద్దాం అనమాట. సో మీరు ఇక్కడ చదివితే ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డేటా అండ్ బిహేవియర్ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ ఎంటిటీ ఆర్ ఎన్క్యాప్సులేటెడ్ విత్ ఇన్ ఏ సింగిల్ యూనిట్ కాల్డ్ క్లాస్. ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద క్లాస్ అండ్ వీటి మధ్య ఇంట్రాక్షన్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ డ్రైవ్ ద ప్రోగ్రామ్ ఫ్లో. వాటి మధ్య ఇంట్రాక్షన్ బట్టి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో దెన్ వీ హ్యావ్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇవి రెండు ఎలా డిఫర్ అవుతాయి చూద్దాం. సో మన కాన్సెప్ట్ ఏంటి, ఇంకో కాన్సెప్ట్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. సో అబ్స్ట్రాక్షన్ అనేది హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ ఓన్లీ ప్రెజెంటింగ్ ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని నేను ఒక కార్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాం కదా. సో అదే అనమాట. సో అబ్స్ట్రాక్షన్ అనేది పాప్లో ఉండదు, అసలు ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండదు. సో దానికి కారణం ఏంటి, మీ యొక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కానీ ఇంటర్ఫేసెస్ అని కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి సి లాంగ్వేజ్లో లేవు, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కూడా లేవు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే డేటా అనేది డైరెక్ట్గా యాక్సెస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో సెక్యూరిటీ అనేది కొంచెం తక్కువ. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే మీకు ఏమవుతుందంటే మీకు యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి, యాక్సెస్ మాడిఫైయర్స్ అని కూడా అంటారు. సో వీటిని ఏమంటారంటే పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్. వీటి గురించి మనం యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనే కాన్సెప్ట్లో మనం చెప్పుకుందాం అనమాట. సో దీని ద్వారా మీకు డేటా హైడింగ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అలాగే అబ్స్ట్రాక్షన్ అంటే మీకు ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేస్తూ ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని దాచుంచడం అనమాట. సో దీన్ని మనం ఏ విధంగా అచీవ్ చేయగలుగుతాం అంటే మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్
అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాని ద్వారా అచీవ్ చేయగలుగుతాం అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇక్కడ కూడా ఇంకొకసారి చెప్తున్నాను అనమాట. సో అందుకని అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్ మీకు ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో లభించవు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో లభిస్తాయి. సో తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం పాపులర్స్కే ఉండవు, ఎందుకంటే ఆబ్జెక్ట్స్ అనే టాపిక్కే ఉండదు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మీకు ఈ రెండు అనేది లభిస్తాయి. సో ఏ విధంగా లభిస్తాయని నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఇన్హెరిటెన్స్ ఏ విధంగా మనం అచీవ్ చేయొచ్చు, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్తో అచీవ్ చేయొచ్చు. ఇంటర్ఫేసెస్ తీసుకుంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్తో మనం అచీవ్ చేయొచ్చు. అదే పాలిమార్ఫిజం అంటే మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్స్ నుంచి అచీవ్ చేయొచ్చు. సో అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నదే, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మనం డేటాని ఫార్వర్డ్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఇంకో క్లాసు తీసుకుంటాం, అంటే వంశపారపర్యం అంటారు కదా. సో ఒక పేరెంట్ నుంచి పేరెంట్లో ఉన్న ఆస్తి అంతా చైల్డ్కి వెళ్తుంది. సో ఇదే కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ అంటారు. సో దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే కోడ్ అనేది రీయూజ్ చేయొచ్చు, డూప్లికేట్ కోడ్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఓకేనా గైస్? సో ఫంక్షన్స్ సిలో కూడా కోడ్ రీయూజబిలిటీ ఉంది, కానీ కొంత ఎక్స్టెంట్ వరకే. కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మీకు చాలా అంటే చాలా వరకు కోడ్ అనేది రీయూజబుల్ అవుతుంది. సో అది ఎలాగో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్స్లో మనం రియల్గా చూద్దాం అనమాట. సో తర్వాత మాడ్యులారిటీ అండ్ రీయూజబిలిటీ. సో ఇందాక చెప్పిన పాయింట్ ఇక్కడ మళ్ళీ ఇచ్చాను. పాప్ ఆల్సో సపోర్ట్ మాడ్యులారిటీ టు సమ్ ఎక్స్టెంట్. కొంచెం వరకే మాత్రమే మీకు మాడ్యులారిటీ ఇస్తుంది. సో దేని ద్వారా? ఫంక్షన్స్ ద్వారా. బట్ ఇట్ మే ల్యాక్ ద ఎన్క్యాప్సులేషన్ అండ్ రీయూజబిలిటీ ఆఫర్డ్ బై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇచ్చినంత రీయూజబిలిటీ మీకు ఇవ్వదు, అండ్ ఎన్క్యాప్సులేషన్ అంటే సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఇవ్వదు అనమాట. సో హూ ప్రమోట్స్ మాడ్యులారిటీ బై ఎన్క్యాప్సులేటింగ్ రిలేటెడ్ డేటా. సో ఎలా మీకు మాడ్యులారిటీ ఇస్తుందంటే, మీకు ఒక రిలేటెడ్ డేటా అంతా ఒక క్లాస్లో పెట్టుకుని, ఇంకో రిలేటెడ్ డేటా అంతా ఒక క్లాస్లో పెట్టుకుని, వీటి ద్వారా మీకు మాడ్యులారిటీ కానీ లేకపోతే కోడ్ రీయూజబిలిటీ కానీ ఇస్తుంది. దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీరు కోడ్ని ఈజీగా మోడిఫై చేయగలుగుతారు, మీరు అప్డేట్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు. దీన్నే ఏమంటారంటే మెయింటైన్ చేయడం అంటారు, కోడ్ని మెయింటైన్ చేయడం అంటారు. సో దీన్నే ఉంటారంటే మెయింటైనబిలిటీ ఆఫ్ కోడ్ అని కూడా అంటారు. సో తర్వాత పాప్లో యూస్ చేసే పాపులర్ లాంగ్వేజెస్. పాప్ అనే ప్రోగ్రామింగ్ స్టైల్లో పాపులర్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే మన అందరికీ తెలిసిందే సి, అండ్ దానికన్నా ముందు పాస్కల్ అండ్ ఫోర్ట్రాన్ కూడా. ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్. ఈ రెండు కూడా పాపులర్ లాంగ్వేజెస్. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో జావా, అంటే మనం ఇప్పుడు నేర్చుకోబోయేది పైథాన్, C++ అండ్ C#. దీన్ని C# అని చదువుతారు, కానీ C# అని చదవాలి. సో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ లాంగ్వేజ్ అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకేనా గైస్? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో తర్వాత మనం ఇంట్రడక్షన్ టు జావా ప్రోగ్రామింగ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ జావా అనేది చూద్దాం. ఐ హోప్ దిస్ సెషన్ might be useful. We'll see you in next video. Thank you.